ఒక పక్క నుంచి కోర్టులో ఏదైనా అంశం ఉంది అంటే దాని గురించి మాట్లాడద్దు, అది మన రాజ్యాంగాన్ని మన చట్టాలని మనమే అవమానించినట్టు అవుతుంది అంటూ చెబుతున్నప్పటికీ వాటిని బుట్టదాకలు పడేసి అవి చెప్పిన విషయాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వమే ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు అసలు చట్టాల మీద ఎవరికి విలువ ఉంటుంది? అదే ఒక పేదోడు చేస్తే ఆ చట్టాన్ని తన చుట్టంగా మార్చుకొని చేతల్లోకి తీసుకున్నాడు అని చెప్పి ఇంకొన్ని సంవత్సరాల జైలు శిక్ష ఎక్కువ పడుతుంది. కానీ ఇక్కడ స్వాముల వారి భూమిని చట్ట వ్యతిరేకంగా తీసుకుంటున్నా దీని గురించి ప్రశ్నించేటోళ్ళు లేరు. ఇగో ఆ రాజా వారి మనవళ్ళు ఎవరైతే ఉన్నారో వారసులు కొట్లాడండి భయ్. ఎందుకు అనంటే దేవాలయాల మనుగడకు, దేవాలయాలు ఉండడానికి గల కారణాలు ఏంటి తెలియకుండానే మీ తాత ముత్తాతలో మీరు ఏమవుతారో తెలియదు, వరుసకి భూములు ఆలయానికి ఇచ్చిండ్రా, మాకు వారసులు ఉంటారు, మా వంశం అభివృద్ధి చెందుద్ది, మా వాళ్ళకి కావాలి భూములను ఆలోచించకుండా ఆలయానికి ఎందుకు ఇచ్చారు అంటే ఆలయాలను కాపాడుకోవాలి. 350 ఏళ్ళ చరిత్ర ఉన్న ఆలయం ఏం చేస్తే వస్తుంది?